హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా వంటిల్లు. ఈ రోజు స్పెషల్ గుమ్మడికాయ స్టార్ కప్ కేక్స్. ఇవి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ లో స్టార్ షేప్ లో ఉండి ఎంతో అట్రాక్టివ్ గా అండ్ టేస్టీగా ఉంటాయి. మన రెగ్యులర్ గా తినే కప్ కేక్స్ లో ఉండే మైదా, కలర్స్, ఆయిల్స్ లాంటివి ఏమీ లేకుండా చేస్తాం కాబట్టి ఇవి చాలా హెల్దీ కూడా. క్రింద ఎల్లో లేయర్ వచ్చి సాఫ్ట్ గా, పైన వైట్ లేయర్ వచ్చి కొంచెం హాట్ గా స్వీట్ గా ఉండి ఇవి రెండు కలిపి తింటుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటాయి. అలాగే గుమ్మడికాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ఎప్పుడూ తినే కప్ కేక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటాయి. సో ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా ఎల్లో లేయర్ కోసం తీపి గుమ్మడికాయను పైన తొక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 150 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలను 15 నిమిషాల పాటు స్టీమర్లో స్టీమ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ లేకపోతే ఇప్పుడు నేను చూపించే విధంగా స్టీమ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో కొంచెం నీళ్లు పోసి ఒక స్టాండ్ను ఉంచండి. ఒకవేళ స్టాండ్ లేకపోతే ఒక గిన్నెను తీసుకొని రివర్స్లో తిప్పి పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ముక్కలను ఉంచడానికి ఒక బౌల్ని ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి. ఇలా 5 నిమిషాల పాటు హీట్ చేశాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఇందులో వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేయండి. ఇలా 15 నిమిషాల పాటు స్టీమ్ చేశాక మూత తీసి ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే ఇలా స్మూత్గా దిగిపోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి. ఇలా ముక్కలు స్మూత్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను చల్లారనివ్వండి. ఇలా చల్లార్చిన గుమ్మడికాయ ముక్కలను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే తీపి కోసం 100 గ్రాముల వరకు షుగర్ని వేసుకోండి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం పిండిని కూడా 50 గ్రాముల వరకు వేసుకోండి. అలాగే ఇందులో 50 గ్రాముల వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 125 ml వరకు చిక్కటి పాలు వేసుకోండి. ఇక్కడ మీరు పాలకు బదులుగా చిక్కటి కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు మరియు 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని కప్ కేక్స్ చేసుకోవడానికి స్టీమ్ చేసుకునే గిన్నెలో ఇలా స్టార్ షేప్ మౌల్డ్స్ని సెట్ చేసుకోండి. మీ దగ్గర ఏ షేప్ మౌల్డ్స్ ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే గిన్నెకి కొంచెం ఆయిల్ పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మౌల్డ్స్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ను సగం కంటే ఎక్కువ వేసుకోండి. ఇలా అన్నిటిలో కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం వాటర్ పోసి ఇందులో ఒక స్టాండ్ ఉంచండి. ఇలా క్లాత్ చుట్టిన మూత పెట్టి 5 మినిట్స్ హీట్ చేయండి. ఇలా 5 నిమిషాలు హీట్ అయ్యాక మూత తీసి ఇందులో రెడీ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ను గిన్నెతో సహా పెట్టేయండి. మూత పెట్టి 15-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. ఇలా క్లాత్ కట్టడం వలన ఆవిరి నీళ్లు కేక్ మీద పడకుండా ఉంటాయి. ఒకవేళ క్లాత్ లేదంటే ఆవిరి నీళ్లు కేక్ మీద పడి కేక్ షేప్ సరిగా రాదు, అలాగే కేక్ సరిగా ఉడకక పాడైపోతుంది. కాబట్టి కంపల్సరిగా క్లాత్ ఉంచాలని గుర్తుంచుకోండి. ఇవి ఉడికేలోపు మనం వైట్ లేయర్ కోసం ఒక బౌల్ని తీసుకొని ఇందులో 50 గ్రాముల వరకు బియ్యం పిండిని, అలాగే 15 గ్రాముల వరకు సగ్గుబియ్యం పిండిని తీసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ దాకా షుగర్ మరియు చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులో 125 ml వరకు పాలను వేసుకోండి మరియు 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి స్పూన్తో కానీ బీటర్తో కానీ ఇలా ఉండలు లేకుండా బాగా మెత్తగా కలిసిపోయేలా కలుపుకోండి. చూసారా, ఇలా స్మూత్గా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మనం స్టీమర్లో పెట్టుకున్న కేక్స్ అన్నీ ఇలా 20 మినిట్స్ స్టీమ్ అయ్యాక కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వైట్ బ్యాటర్ను వీటిపై కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా అన్నింటిలో కూడా వేసాక మళ్ళీ మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కేక్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇలా మొత్తం మీద కేక్స్ అన్నీ 2 లేయర్స్గా స్టీమ్ అవ్వడానికి కనీసం 35-45 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బయటకు తీసి కనీసం 2-3 గంటల పాటు బాగా చల్లారనివ్వాలి. అప్పుడే మనకు కేక్స్ అన్నీ విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. లేదంటే వేడి మీద విరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా 2-3 గంటల తర్వాత ఇలా చిన్న చిన్నగా సైడ్స్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా అన్నీ కూడా తీసి ప్లేట్లో వేసుకోండి. చూసారా, 2 లేయర్స్తో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ కేక్స్. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గుమ్మడికాయ స్టార్ కప్ కేక్స్ రెడీ. మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ టేస్టీ అండ్ హెల్దీ గుమ్మడికాయ కేక్స్? మీరు ట్రై చేస్తారో లేదా కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.